హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10వ తరగతి చదివి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి డ్రైవర్ పోస్టుల కోసం ఎదురు చూసేటువంటి వారికి పోస్టల్ శాఖ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు. ఒకే ఒక రాత పరీక్ష మరియు డ్రైవింగ్ టెస్ట్ ద్వారా వీటిని సెలెక్ట్ చేసి పోస్ట్ను అలాట్ చేస్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేటువంటివి ఒకసారి గమనిద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ వీడియోను అర్హతలు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా ఈ యొక్క సందేశం అనేటువంటిది రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో 3 వేకెన్సీస్ అనేటువంటివి కలవు. ఈ 3 వేకెన్సీస్లో అన్రిజర్వ్ కేటగిరీ వారికి 2, ఓబీసీ కేటగిరీ వారికి ఒక పోస్ట్ అనేటువంటిది అలాట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, స్కేల్ ఆఫ్ పే అనేటువంటిది గమనించినట్లయితే 19,900 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ అనేటువంటిది 30/3/2019 వరకు మనము ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. దీని గురించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, అర్హతలు అనేటువంటివి ఒకసారి గమనించినట్లయితే ఏజ్ లిమిట్ అనేటువంటిది 18 నుండి 27 సంవత్సరాల వరకు వయసు అనేటువంటిది కలిగి ఉండాలి. సో 30/3/2019 నాటికి 18 నుండి 27 సంవత్సరాల వయసు అనేటువంటిది కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే 5 సంవత్సరాల వరకు ఏజ్లో రిలాక్సేషన్ అనేటువంటిది కల్పించబడింది. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు అనేటువంటిది గమనించినట్లయితే విద్యార్హతలు అనేటువంటివి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కలిగి ఉండాలి. అదేవిధంగా మోటార్ మెకానిజం అనేటువంటిది వాటిపైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. అంటే రిపేర్స్, మైనర్ వర్క్స్ వచ్చినట్లయితే, అంటే మైనర్ రిపేర్స్ కనుక వచ్చినట్లయితే వాటిని చేసుకునేగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ లాస్ట్ 3 ఇయర్స్. సో 3 సంవత్సరాల లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ నడపగలిగేటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, దీంతో పాటుగా 3 ఇయర్స్ సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్ అండ్ సివిల్ వాలంటీర్స్ అనేటువంటివి ఉన్నట్లయితే వీరికి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకునేటువంటి విధానాన్ని కల్పించారు. సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు గమనించగలరు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అనేటువంటిది, అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క లింక్ అనేటువంటిది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్స్పై క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో డౌన్లోడ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను సరి అయినటువంటి సమాచారంతో నింపి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్. సో ఈ ఏజ్ ప్రూఫ్ అనేటువంటి సర్టిఫికేట్కు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది సరిపోతుంది. ఓబీసీ వారైనట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్. సో ఈ విధమైనటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఈ పత్రాలు అనేటువంటివి వీటితో పాటుగా, అంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఎన్వలప్ కవర్లో ఉంచిన తర్వాత ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్, కోటి, హైదరాబాద్ 500095 అనేటువంటి అడ్రస్కు 30/3/2019 సాయంత్రం 5:30 గంటల లోపల చేరే విధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనం సెండ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎంపిక విధానం అనేటువంటిది 3 స్టేజ్లలో జరుగుతుంది. ఎంపిక విధానం అనేటువంటిది సింపుల్ అర్థమెటిక్ టెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సింపుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మైనర్ డిఫెక్ట్స్ ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి మైనర్ డిఫెక్ట్స్ యొక్క చిన్న టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్టులో ఎవరైతే ప్రావీణ్యం చూపుతారో వారికి ఈ యొక్క పోస్ట్ అనేటువంటిది అలాట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. పోస్టల్ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.